నన్ను గెలికినోడిని ఎవరిని వదలను, ఎవరినంటే ఎవరిని వదలను. ఇది మాత్రం గ్యారంటీ పక్క డ్యాన్స్ షూట్ 100% బ్లాక్ బస్టర్ చేస్తా. పేర్లతో సహా చెప్పేస్తాను, పేర్లతో సహా చెప్పేస్తా, వీడియోతో సహా చూపించేస్తా, వదలను. 10th క్లాస్లో నాకు మ్యాథ్స్ అంటే చాలా చాలా కష్టం. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. మిగతా అన్నింటిలోనూ 80-90 మార్క్స్ వచ్చింటే మ్యాథ్స్ లో మాత్రం 35 జస్ట్ బార్డర్లో పాస్ అయ్యేటోంది. నాకు ఆప్షన్ వచ్చింది, నువ్వు ఎంపీసీ తీసుకుంటావు బైపీసీ తీసుకుంటావు అని. మ్యాథమెటిక్స్ అంటే అంత భయపడేవాడు నేను, అంత కష్టమని ఫీల్ అయ్యేవాడు నేను. మ్యాథమెటిక్స్ ఎంపీసీ అని తీసుకున్నాను నేను. నేను చదివిన తెలుగు మీడియం చదివినా కానీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మొత్తం బీటెక్ అంతా. దానికి మించి నాకు కంప్యూటర్ అంటే భయం, కంప్యూటర్ గురించి నాకు ఏం తెలియదు. అయినా కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాను, బీటెక్ చదివాను. నా జనరేషన్ వాళ్ళకి నిజంగా ఒక తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అవ్వాలంటే ఎంత కష్టమని తెలుస్తుంటది. నా పేరు అనిల్. చేతబడికి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోలు చేశాను. చేతబడి అనేది ఎన్ని రకాలుగా చేస్తారనే విషయాన్ని పార్ట్ 1, పార్ట్ 2లో చాలా క్లియర్ గా చెప్పానండి. ఆ పార్ట్నే కాకుండా ఇంకా అడిషనల్ గా ఎలా చేస్తారు, ఇంకా అడిషనల్ గా ఏమి ఉంటాయంటే దేవుడు చెడుపు అండి. దేవుడు చెడుపు అంటే ఏంటంటే దేవుడే మనకి ఏదో చేస్తున్నట్టుగా ఉంటుంది మనకు, కానీ దేవుడు మనలా శాడిస్ట్ కాదండి. దేవుడు మనల్ని శిక్షించే అంత శాడిస్ట్ కాదు దేవుడు. సో మనం నిజాయితీగా ఉంటే దేవుడు మనల్ని శిక్షించాడు. సో దేవుడు చెడుపు ఏంటంటే దేవుడినే వాళ్ళ మంత్ర దిగ్బంధనం చేసి వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా చేస్తారండి. సో దీన్ని దేవుడు చెడుపు అంటారండి. వీళ్ళు చేతబడి చేసి, సో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరో చేతబడి చేసినట్టుగా సో అలా డైవర్ట్ కూడా చేస్తారండి. సో ఇవి ఈ 2 రకాలండి. ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి వీడియో అంతా. దయచేసి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నాకు 7 ఏళ్ల వయసులో నుంచి మీరు నాకు చేతబడి చేస్తున్నారనే విషయం నాకు తెలుసు. మీరు నాకు ఏదైతే దక్కకూడదని మీరు చేతబడి చేశారో అది మీకు కూడా దక్కలేదు, ఆ విషయం మీకు తెలుసు. అయినా కూడా మీరు ఎందుకు చేస్తున్నారు తెలుసా? బాధ, కుళ్ళు, కడుపుమంట. వెంటనే ఒక సైలెంట్ అయిపోతారు. ఒక 6 నెలలు, ఒక 7 నెలలు సైలెంట్ అయిపోతారు. సైలెంట్ కొద్దిగా మళ్ళీ వెంటనే కొంచెం ఏమైనా బాగుపడి చేస్తే వెంటనే చేతబడి చేస్తారు. ఎవరైనా ఇల్లు మంచిగా కట్టారంటే చాలు, కొంచెం నీట్గా కట్టారంటే చాలు వెంటనే చేతబడి చేస్తారు. ఎవరైనా వెంటనే పెళ్లి చేస్తున్నారు అనుకోండి, సడన్ గా వెంటనే చేతబడి చేస్తారు. చూసి అన్ని గమనించాను. మీరు ఎవరెవరికి ఎన్ని రకాలుగా చేతబడి చేస్తారు అన్ని నాకు తెలుసు. మీరు చేతబడిలో ఎంత ఇంటెన్సిటీ పెంచుతారో అంతే ఇంటెన్సిటీ నేను వీడియోస్ లో కూడా పెంచుతాను. నాకు మామూలుగా నాది బ్లాగ్ ఛానల్, బ్లాగ్స్ తీసిన చాలా యూట్యూబ్ ఛానల్ నన్ను ప్రమోట్ చేస్తుంది, నా వీడియోస్ ప్రమోట్ చేస్తుంది. అయినా ఇట్లా వీడియోస్ ప్రమోట్ చేయలేదు. నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, నేను మీరు చేసే పనులన్నీ నేను బయట పెట్టి తీరుతా. మీరు తగ్గినా నేను తగ్గను, మీరు 1,00,000 సెడుపులు చేసినా కానీ నేను తగ్గను. గుర్తుపెట్టుకొని నేను తగ్గను. చేసుకోండి, చేతబడి చేసుకో. మీరు ఆపేది లేదని తెలుసు. నేను ఏం చెప్పినా దానికి ఉల్టా చేస్తారనే విషయం నాకు తెలుసు. మీరు ఒక 4-5 మనుషులు జమ చేసుకొని ఇంట్లో వేరేవాడు, యారోడు, వీడు, వాళ్ళు వీళ్ళంతా కలిసి మీరు చేతబడి చేస్తున్నారు, చేసుకోండి. నేను దాని అడ్డు చెప్పను. మీరు ఎన్ని చేస్తారో దానికి నేను పెంచుతూనే ఉంటా. నా వీడియోలో మొత్తం చెప్పుకుంటానే పోతా. 4-5 యూట్యూబ్ ఛానల్ అన్నింటిలోనే పెడతా. భయపడేదే లేదు మీకు, 200% చెప్తున్నాను. నేను భయపడేదే లేదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. నాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారని తెలుసు. ఒక ఆడది మాకు చేస్తున్న విషయం నాకు తెలుసు, ఆడది మాకు చేతబడి చేస్తున్న విషయం కూడా నాకు తెలుసు. వంశవృక్షంలోనే, మా వంశవృక్షంలోనే చేస్తారు, వేరే వాళ్ళు ఎవ్వరు చేయడం విషయం కూడా నాకు తెలుసు. అందరికీ తెలుసు. మన ఊర్లో వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు మీ గురించి మొత్తం అందరికీ తెలిసిపోయింది. మీరేం టెన్షన్ తీసుకోవద్దు. మీరెంతైతే చేసినా అంతే ఇంటెన్సిటీ నేను ఇస్తా. అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. మీరు ఎంతైతే చేశారో అంతే ఇస్తాను. మీరు ఏదైతే చేశారో నాకు చేతబడి అది మీకు ఆల్రెడీ వచ్చింది, మీ పాపం కరెక్ట్ గా తగిలింది. అయినా కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రకృతి, నేచర్ అనేది ఉంటుంది. నేచర్ ఎవరికి ఎంత ఇవ్వాలో అంత అందరికి ఇస్తుంది. వేరే ఎవరికి ఇచ్చేదా నువ్వు లాక్కలకు పోయినావు అనుకో, నీ చేతిలో ఉండేది నీకు తెలియకుండానే నేలబడిపోతుంది. నీ చేతిలో ఉండేది నీకు నేలబడిపోతుంది. నువ్వు తినేది నోటికి రాదు, చేతిలో నుంచి నేలబడిపోతుంది. నువ్వు నాకు ఏదైతే కాకుండా చేసినావో అది నీకు కాకుండా అయిపోయింది. అది నీకు తెలుసు, బాగా తెలుసు. నేను మాట్లాడే మాటలన్నీ నీకు ఎక్కడో ఎక్కుతున్నాయనే విషయం నాకు తెలుసు, ఎక్కడో తగ్గుతున్నాయనే విషయం నాకు తెలుసు. నీ ఏం చెప్తాను నీకు అర్థమవుతుంది. నువ్వు నాకు ఏదైతే కాకూడదు, నాకు ఏదైతే రాకూడదు, నాకు ఏదైతే ఆడినావో అది నీకు ఆగిపోయింది. వాడే దక్కింది నేను దక్కని అని అంటున్నావు కదా, నాకు దక్కని నీకు కూడా దక్కట్లేదు రే. నాకు తెలుసు
కథలన్నీ తెలుసు, ఎవరెవరు ఎన్ని రకాలుగా చేస్తున్నారు, మీరు ఎంతమంది గ్రూపు నాకు తెలుసు. నువ్వు నాకు ఎంత చేతబడి చేస్తే అంత మేలు నాకు. ఎందుకో చెప్పనా, నాకు పక్కనోడు ఎవరన్నా ఏదో మాట అనేటట్టు ఉంటే, ఎవరన్నా నాకు కిందకి లాగితే నాకు ఇంకా కసి వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. అందుకని నిన్ను పెట్టుకుని అలాగా ఉండని, నాకు ఒకడు ఉండని, నాకు ఒకటి మాట్లాడేవాడు ఉండని, నాకు ఏదో ఒక చేతబడి చేసేవాడు ఉండని అని నేను పెట్టుకుని అలాగా నిన్ను అలా పెట్టుకున్నాను. అంతే అలా ఉంచాను నేను. అలాగా తప్పు ఇలా మాట్లాడకూడదు. భయపడను. నన్ను అనవసరంగా బ్లేమ్ చేయడము, నన్ను అనవసరంగా ఇది చేయడానికి వస్తే మాత్రం ఎవరికి ఎట్లా రక్షిస్తాను. నేను నాది మిస్టేక్ అయితే ఎంత పిల్లోడైనా కానీ, ఎంత బచ్చాగాడైనా కానీ, సారీ నాన్న, సారీ తమ్ముడు, సారీ చిన్న అని చెప్తా. అర్థమైనా? ఇదే ఉంటాను. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం నేను మాత్రం ఇడిచేదే లేదు. నువ్వు ఎన్నైనా చేయి, నువ్వు చేసే చేతబడే నాకు తెలుసు, నువ్వు చేసే చేతబడే నాకు తెలుసు, నువ్వు మానవు కూడా నాకు తెలుసు, నువ్వు మానవు, నువ్వు చేతబడ చేయ మానవు. నేను ఈ వీడియోలు చేయడం మానవు. ఎన్ని సిరీస్ వస్తే అన్ని సిరీస్లు చేస్తా. ఇంకా అంతేకాదు, ఈ వీడియోస్ అన్ని బయట పెడతా. ధైర్యంగా ఉండు, బయట పెడతా, ఖచ్చితంగా బయట పెడతా. మామూలు ఉండదు. బ్లాక్ బస్టర్ చేస్తా, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ చేస్తా, 100% బ్లాక్ బస్టర్ చేస్తా. పేర్లతో సహా చెప్పేస్తాను, పేర్లతో సహా చెప్పేస్తా, వీడియోతో సహా చూపించేస్తా. వదలను, 100% నేను వదలను చెప్తాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నేను వదలను. నన్ను గెలిగినోడిని ఎవరిని వదలను, ఎవరిని వదలను. ఇది మాత్రం గ్యారంటీ, పక్క, డ్యామ్ షూర్, గుర్తుపెట్టుకో. యాక్చువల్ గా ఎవరన్నా కానీ ఇట్లా చేతబడులు ఇవన్నీ కూడా యూట్యూబ్ లో పెట్టరు. ఏదైతే పెట్టకూడదో అదే నేను పెడతాను. నువ్వు నాకు చేతబడి ఇండైరెక్ట్ గా చేతబడి చేసావు కదా, నువ్వు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుకున్నావు, డైరెక్ట్ గా వచ్చి కొట్లాడకుండా నేను ఇండైరెక్ట్ గానే యూట్యూబ్ లో పెడతా. ఇండైరెక్ట్ గా నువ్వేమేమి చేసావు అన్ని కూడా యూట్యూబ్ లో పెడతా. అంతే. నువ్వు ఏ రకంగా వస్తే నేను ఆ రకంగా వస్తా. నువ్వు ఎన్ని రకాలుగా చేతబడి చేస్తావో అన్ని రకాలుగా నేను యూట్యూబ్ ద్వారా వస్తా. నువ్వు నాకు బ్లేమ్ చేయొచ్చు, చెయ్యి, ఐ డోంట్ కేర్. నువ్వు నా గురించి రకరకాలుగా చెప్పు, ఐ డోంట్ కేర్. నువ్వు ఎంతో మంది కూడా చెప్పొచ్చు, చెప్తున్నావు కూడా నాకు తెలుసు, చెప్పు, ఐ డోంట్ కేర్. అది నా ఆత్తో సమానం కూడా కాదు, నా బూర్చుతో సమానం కూడా కాదు. ఏలు ముద్రకి ఎక్కువ, ఏబిసిడికి తక్కువ. నీకే అంత తెలుగుంటే నువ్వు ఎడ్యుకేటెడ్, నేను నాకెంత ఉన్నారా ఎదవలారా. నువ్వు కిందకి లాగుతున్నావు కదా, నువ్వు కిందకి లాగేపోతే నాకు కసి వస్తుంది. నాకు కిందకి లాగేపోతే నాకు కసి వస్తుంది. ఇంకోటి, నువ్వు నన్ను శత్రువుగా ఎంచుకున్నావు కదా, కానీ నువ్వు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతావు. నేను ఒక మంచి వ్యక్తిని, గొప్ప వ్యక్తిని శత్రువుగా ఎంచుకున్నాను. యూ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. నన్ను శత్రువుగా ఎంచుకున్నాను, నువ్వు చాలా చాలా గర్వపడతావు. ఆ గర్వం నీకు ఇస్తాను, అంత గర్వపడే ఆ రేంజ్ నీకు ఇస్తాను. వీడు చాలా గొప్పోడు, ఇంత గొప్పోడుతోనే నేను శత్రుత్వం చేసిందని నువ్వు ఫీల్ అవుతావు. 100% అది నేను ఇస్తాను. ఇది నేను ఓవర్ కాన్ఫిడెంట్ చెప్పట్లేదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. 10th క్లాస్ లో నాకు మ్యాథ్స్ అంటే చాలా చాలా కష్టం. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. మిగతా అన్నిట్లోనే 80-90 మార్క్స్ వచ్చింటే మ్యాథ్స్ లో మాత్రం 35 జస్ట్ బార్డర్ లో పాస్ అయ్యేటుంది. మ్యాథమెటిక్స్ అంటే ఎందుకో తెలీదు. నేను 3వ క్లాస్ లో నుంచి, అంటే నేను 7 ఏళ్ల వయసులో నుంచి మ్యాథ్స్ అంటే నాకు ఎందుకో నాకు భయం పుట్టుకుంది. చిన్నప్పటి నుంచి కష్టం నాకు మ్యాథమెటిక్స్. భయం కాదు కానీ కొంచెం కష్టం మ్యాథమెటిక్స్ అంటే. అలాంటిది 10th క్లాస్ లో క్లియర్ అయిపోయిన, 10th క్లాస్ పాస్ అయిపోయినా తర్వాత నాకు ఆప్షన్ వచ్చింది, నువ్వు ఎంపీసీ తీసుకుంటావు, బైపీసీ తీసుకుంటావు అని. మ్యాథమెటిక్స్ అంటే అంత భయపడేవాడు నేను, అంత కష్టం అని ఫీల్ అయ్యేవాడు నేను. మ్యాథమెటిక్స్ ఎంపీసీ తీసుకున్నాను నేను. నాకంటే చాలా కష్టం అది, ఎంపీసీ చాలా కష్టం అది. కానీ అటువంటి కష్టాన్ని నేను ఎంచుకున్నాను. అంతటి కష్టాన్ని నేను ఛాలెంజ్ గా తీసుకొని దాన్ని పాస్ అయినాను. ఏ గ్రేడ్ లో పాస్ అయినాను, ఇంటర్మీడియట్. తర్వాత నాకు కంప్లీట్ గా నేను చదివిన తెలుగు మీడియం చదివినా కానీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మొత్తం బీటెక్ అంతా. దానికి మించి నాకు కంప్యూటర్ అంటే భయం. కంప్యూటర్ గురించి నాకు ఏం తెలియదు. అయినా కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాను, బీటెక్ చదివాను. అర్థమవుతుందా? ఒక తెలుగు మీడియం చదువుకునే స్టూడెంట్ బీటెక్ చదవడం అంటే ఎంత కష్టమో అందరికీ అర్థం కాదు. నిజంగా అక్కడ చదువుతున్న వాడికి, నా జనరేషన్ వాళ్ళకి నిజంగా ఒక తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అవ్వాలంటే ఎంత కష్టమని తెలుస్తుంటది. అఫ్ కోర్స్ అక్కడంతా చిన్న ఎంబారసింగ్ గా ఉంటుంది, ఎక్కడంతా ఎంబారసింగ్ గా మాటలు ఉంటాయి, కామన్, దట్ ఈస్ వెరీ కామన్. అయినా కానీ ఇంత కష్టమైన పని నేను చేశాను. అదొకటే కాదు, ఎంటెక్ చేశాను. దానితో పాటు దాని తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. తెలుసా నీకు సివిల్స్ ఎంత కష్టమో తెలుసు కదా? సివిల్స్ ప్రిపేర్ అయ్యాను నేను. సివిల్స్ లో నాకు వచ్చింది 69 మార్క్సే. ఫెయిల్యూర్, ఓకే, నో ప్రాబ్లం. 90 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టింటే
నాకు 60 చేంజ్ మార్క్స్ వచ్చాయి. ఓకే, దట్ ఈస్ ఓకే, నేను కష్టపడ్డ మార్కు. అర్థమవుతుందా? నేను చేసే పనులన్నీ చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి, చాలా రిస్క్ తో కూడుకుని ఉంటాయి. చాలా పనులు చేశాను, అలాగే రిస్క్ తో కూడుకున్న పనులు చాలా వరకు సక్సెస్ అయ్యాను. కొన్ని ఫెయిల్యూర్ అయ్యాను, కొన్ని సక్సెస్ అయ్యాను. ఈ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ చాలా మంది హెల్ప్ చేశారు, కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అదే ప్రాబ్లం నాకు ఏదైతే నాకు ప్రాబ్లం సాల్వ్ చేశారో సేమ్ అదే దాన్ని నేను కూడా చాలా మంది హెల్ప్ చేశాను, అది వేరే విషయం. సో నేను అన్ని కూడా రిస్కే తీసుకుంటుంటాను, అన్ని కష్టమైన పనులే చేస్తాను. నువ్వు ఇట్లా కష్టమైన పనులు ఎప్పుడైనా చేసావా? నేను ఇట్లా చిన్న చిన్న పనులు ఏం చేయలేదు, అన్ని కష్టమైన పనులు చేశాను. నా శక్తికి మించిన పనులు చేశాను, ఏదైనా కానీ నా శక్తికి మించిన పనులే చేశాను. మీరు చేశారా? ఎంతసేపు మా మీద పడి ఏడవడం తప్పించి మీరేమైనా ఇటువంటి రిస్క్ పనులు ఏమైనా చేశారా? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎదుటి వాడు ముందుకు పోతున్నాడు, ముందుకు పోలీ కూడా తొక్కడం తప్పించి మీ బతుకు మీరు ఏదైతే చేతపడి చేపిస్తున్నారో 10,000, 20,000, 30,000 ఎంతో అదంతా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలంటే నిజంగా మీరు చాలా మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళు. నేను చెప్తున్నా, డ్యామ్ షూర్. మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, దాని గురించి వదిలేండి, అది మీకు తెలియదు. కానీ స్టాక్ మార్కెట్ అంటే వదిలేసింది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మీకు తెలిసింది, అసలు తెలిసే అవకాశమే లేదు. కానీ మీరు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ లోనే మీరు ఏదైతే 6 నెలలకి ఇంత, లేకపోతే 3 months కు 1 month కి చేస్తుంటారు కదా, చదవబడి అంటే ఊరికే రాదు, డబ్బులు పెట్టాలి దానికి కూడాను. అదే డబ్బులు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మీరు ఎంతో మంచి పొజిషన్ లో ఉండేవారు, మంచి ఎకనామీ కూడా మంచి పొజిషన్ లో ఉండదు. ఇప్పుడు మేము ఉన్నామని చెప్పకండి నాకు, మీ దగ్గర కోట్లు లేవు, టు బి వెరీ ఫ్రాంక్. నాకు తెలుసు మీరు కోట్లు ఉంటే మీరు ఆడుంటారు, నిజంగా మీరు కోట్లు ఉంటే 30 కోట్లు ఉన్నాయి మీ దగ్గర, లేదు కదా? మరి ఎందుకు అంతా? మీరు ఏదైతే చేతబడి చేసే ఉపయోగించారో డబ్బుల్ని, అదే డబ్బుల్ని కనీసం ఒక పోస్ట్ ఆఫీస్ కట్టుకున్నా కానీ మీరు మంచి బెటర్ పొజిషన్ లో ఉండేటప్పుడు, నాకంటే బెటర్ పొజిషన్ లో ఉండేది మాత్రం గ్యారెంటీ, నాకంటే బెటర్ పొజిషన్ లో ఉండేటప్పుడు. కానీ ఎప్పుడైతే మీరు పక్కన తొక్కాలని చూశారో మీరు వెళ్ళిపోయారు, మీరు అక్కడే నాశనం, సర్వనాశనం. అర్థమవుతుందా? నాకు ఏదైతే కాకుండా చేశారో అది మీకు కాకుండా అయిపోయింది. అది మీకు అర్థమైంది, బాగా తగిలింది, మీకు నాకు తెలుసు, మీకు బాగా తగిలింది. మీకు మీ పేరు చెప్పుకోవడం మాట్లాడతాను. మీ ఇంటెన్సిటీ పెంచితే నా ఇంటెన్సిటీ నేను పెంచుతాను. ఈ ఛానల్ ఇంకో ఛానల్ చేస్తా, భయపడేదే లేదు. మీరంటే నాకు చాలా గౌరవం ఉండింది, నిజంగానే గౌరవం ఉంది. చిన్నప్పుడు నేను మీ గురించి నాకు తెలియదు, మీరు ఎంత కుటిల నీతి కుళ్ళు మనుషులు ఉన్నారని నాకు తెలీదు. నిజంగా మీరు చాలా కుటిల నీతి కుళ్ళ ఉందని చెప్పేసి నాకు అస్సలు తెలియదు. అప్పుడు మీరు చాలా గొప్పలని అనుకుంటాండి, మీరు చాలా గొప్పలని, చాలా గౌరవం ఉండే. టు బి వెరీ ఫ్రాంక్, మీ నాకు చాలా గౌరవం ఉండే. కానీ ఇప్పుడు ఆ గౌరవం లేదు, ఆ గౌరవం మీరే తీసేసుకున్నారు. ఆ గౌరవాన్ని ఎవరు, నాకు అసలు గౌరవం ఇవ్వబుద్దే కావట్లేదు. మీకు అసలు గౌరవం ఇవి కూడా ఇవ్వను, లైఫ్ లో ఇవ్వండి మీకు గౌరవం. ఫ్యూచర్ లో చచ్చినా మీకు గౌరవం ఇవ్వను. ఎందుకంటే మీరు నమ్మిన విధంగానే నమ్మిన వాళ్ళని మీరు ఇంత అన్యాయం చేసి, మోసం చేసి పొడుస్తున్నారంటే మీ సాహసం చేస్తే ఎంత అన్యాయం చేస్తారు, ఎంత మోసం చేస్తారు. ఇంత కుటిల నీతి ఉండాలా? మరీ ఇంత కుటిల నీతా? ఓకే, మీకు ఎందుకు తెలియజేస్తున్నాయో మాకైతే డబ్బులు తెలియజేస్తున్నాయి. నేను సంపెత్తాను కూడా సంపేయండి. ఇంకా మీకు చాలా ఆలోచనలు వస్తాయి కదా, ఏదో ఇట్లు చేయాలి, అట్లు చేయాలి, చేసే నేను చేసేది అంటావా? చేయరా చేసుకొని ఏర్పాటు చేసుకో. రక్తం బతికే పోతాను. నాకు చావు మీద అసలు భయమే లేదు, చావంటే భయమే లేదు నాకు. సత్త బతికే నువ్వే రణం చంపేది, నేను అప్పుడో చచ్చిపోయినా. నువ్వే రణం చంపేది పోటీకే, నువ్వే రణం చంపేది. ప్రతిసారి భయపడుకుంటా ఉంటది. ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకుంటే చాలా వెంటనే సెలబ్రేట్ చేస్తారు, ఎవరన్నా ఒక కారు కొనుక్కుంటే చాలా వెంటనే సెలబ్రేట్ చేస్తారు, ఎవరైనా పెళ్లి చేసుకుంటే చాలా వెంటనే సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే నీ కుళ్ళు ఓర్చుకోలేవు, తట్టుకోలేవు అనమాట. నువ్వు సెలబ్రేట్ చేసే డబ్బులు నీకే పెట్టుకుంటే నైనా మంచి పొజిషన్ లో పెట్టాడు నువ్వు చిక్కలేవా? డబ్బులన్నీ నాశనం చేసుకుంటాను. ఆ డబ్బులన్నీ పక్కనోడికి డబ్బులు మిగులుకుంటా అని చెప్పేసి నువ్వు చేతపడి చేసి వాడికి లేకుండా నీకు లేకుండా చేసుకుంటున్నావు. నీ చేతిలో డబ్బులు లేవు, నీ చేతిలో డబ్బులు సంపాదించినంత కూడా నీకే పెట్టుకున్నావు. ఏంది
ఏంటి ఇంకా నీ గొప్ప ఏంటి అంటున్నా, నీ గొప్ప ఏంట్రా? ఏమంటారా నేను వచ్చి నాకే ఏమంటారా నేను వచ్చాక ఏం కావాలో చేస్తాను. నేను యూట్యూబ్లో పెట్టేస్తా, నీ బతుకంతా యూట్యూబ్లో పెట్టేస్తా. నేనేం తెలియదు, నాకు అమాయకత్వంగా నేను అమాయకంగా ఉండే ఒక వ్యక్తికి, సైలెంట్ గా ఉండే వ్యక్తికి నువ్వు నాకు చేతపడి చేసి నేను నీ మీదకి యూట్యూబ్ వీడియో చేసేంత వరకు తెచ్చుకున్నావు. నువ్వే నన్ను పెంచావు, నేను పెరగలేదు రా, నువ్వు నన్ను పెంచావు. నేను ఏదో మాడిపోయిన మసాలా దోశ తినుకుంటా ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఏదో తెచ్చుకున్నటువంటి అది రాని కూడా చేసి పోతే పోన్లే, లేకపోతే ఏదో చిన్న జాబ్ చేసుకున్నట్టుంది అది రాని కూడా చెప్పి పోతే పోన్లే. నువ్వెంత తీస్తావో ఎంత తొక్కుతావో అంత పైకి నాకు వెళ్ళాలనిపిస్తుంది. కసి వస్తుంది అలా, నువ్వెంత తొక్కుతావో అంత కసి వస్తుంది. నాకు తెలుసు ఇట్లా విషయాలన్నీ ఎవరు చెప్పుకోరు. ఏదైతే చెప్పకూడదు అదే నేను చెప్తా, అదే యూట్యూబ్ పెడతా. నాకు వ్యూస్ వస్తే రాని పోతే పోయిరా, నాకు వ్యూస్ వచ్చినా పట్టించుకొని నేను రాకపోయినా భయపడ్డాను. నేను యూట్యూబ్లో పెడతా. నా యూట్యూబ్ వీడియో బూస్ట్ చేయాలి, చేతబడి వీడియోలు ఇట్లాంటివన్నీ బూస్ట్ చేయాలి. నాది వ్లాగ్స్ ఛానల్, నా వ్లాగ్ ఛానల్లో ఇట్లాంటివన్నీ బూస్ట్ చేయదు. నా వీడియోస్ పోతే పోన్లో బూస్ట్ చేయకపోతే పోన్లే. ఆయన యూట్యూబ్ వీడియోలో పెడతా, యూట్యూబ్లో పెడతా, ఫేస్బుక్లో పెడతా, అందరికీ చెప్తా, ఊరందరికీ చెప్తారా నేను, ఊరందరికీ చెప్తా. అర్థమైందా?